So everyone able to see my screen, right? Yes. Yes. Yeah. So as I said, like mostly we are expecting here as an interactive session. So just like స్టూడెంట్స్ డిస్కస్ చేసుకోవడము లేకపోతే ఒకరికున్న నాలెడ్జ్ ఇంకొకరితో షేర్ చేసుకోవడము సచ్ ఎ కైండ్ ఆఫ్ సెషన్స్ వీఆర్ కండక్టింగ్ దిస్. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఇంటరప్ట్ ఆర్ ఆస్క్ ఆర్ షేర్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ టైమ్. సో బేసికలీ లైక్ లాస్ట్ వీక్లో మనం హౌ టు ఓవర్కమ్ దిస్ కాంపిటేటివ్ మార్కెట్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. లైక్ అందరికీ ట్యూటర్ ఒకళ్ళే టీచ్ చేస్తారు కానీ బట్ ద వే హౌ ద పీపుల్ విల్ టేక్ ఇన్ ద ఇన్పుట్స్ అండ్ హౌ దే విల్ షేప్ దెమ్సెల్ఫ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో దాని కంటిన్యూయేషన్గా ఇన్ టుడే సెషన్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి more than 30 minutes. We'll try to close it with whatever I want to share with you. So basically in an IT, in any kind of domain related project, ఈ 4 roles అనేటివి mandatoryగా ఉంటాయి in any IT project. Like there will be a admin roles. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డెవలపర్స్ ఉంటారు అండ్ సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి, టెస్టింగ్కి సంబంధించిన రోల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం బేసిక్గా ట్రైన్ అయ్యేది దేనికోసం అంటే ఇన్ అజూర్ డేటా ఇంజనీర్లో వీఆర్ ట్రైనింగ్ ఫర్ డెవలపర్ రోల్స్. సో బేసిక్గా ఒక ప్రాజెక్ట్ అనేది వెరీ బిగినింగ్ ఆర్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ డెవలపర్ రోల్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో గ్రాడ్యువల్లీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రాపర్ ఇన్ఫ్రా అండ్ ఈ డేటాని ఫ్రమ్ వెరీ సోర్స్ టు రిపోర్టింగ్ లేయర్ దాకా లైక్ డెవలప్ చేసుకుంటూ వెళ్తారు స్టేజ్ బై స్టేజ్ టీమ్స్ కింద డివైడ్ అయ్యి. అండ్ వన్స్ ద కోడ్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ టు ప్రొడక్షన్ దెన్ ఈ సపోర్టింగ్ రోల్ అనే వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. సో ఇన్ బిట్వీన్ దిస్ దెర్ విల్ బి ఎ టెస్టింగ్ రోల్. సో చేసిన డెవలప్మెంట్కి మళ్ళీ టెస్టింగ్ టీమ్ అనే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టెస్ట్ కేసెస్తో సైన్ ఆఫ్ ఇచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ బి మూవ్డ్ ఇన్ టు ది సపోర్ట్ వేర్ దిస్ సపోర్టింగ్ టీమ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో అవుట్ ఆఫ్ దిస్ లైక్ వీఆర్ now focusing more on to this developer role. So obviously like basic developer ki demand ఎక్కువ, I mean need and necessities ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక టీంలో ఒక 6 or 8 డెవలపర్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ దట్ ఒక 2 or 3 టెస్టర్స్ ఉంటారు అండ్ సపోర్టింగ్ రోల్కి వచ్చేసరికి ఏంటంటే 2 people or 1 people or max like 3 people అలా ఉంటారు. సో టీమ్ సైజ్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్ బిగిన్ అయ్యేటప్పుడు ఎక్కువ మందితో స్టార్ట్ అవుతుంది అండ్ గ్రాడ్యువల్లీ ఏమవుతుందంటే అది రెడ్యూస్ అయిపోతూ వచ్చేస్తుంది అనమాట. సో యాజ్ అ డెవలపర్ మనకి ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కోడింగ్ స్కిల్ మనకి ఏంటంటే లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, ఈ డీబగ్గింగ్ స్కిల్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే సమ్ కేసెస్లో రివర్స్ ఇంజనీరింగ్ అనేది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ రోజు నేనేంటంటే ఈ డెవలపర్ రోల్కి కావాల్సిన లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్ గురించి ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ. సో బేసికల్లీ ఈ ట్రైనింగ్ పీరియడ్లో స్టూడెంట్ మైండ్ సెట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే సో ట్యూటర్ ఏదైతే ఆ రోజు మనకి సెషన్లో చెప్పి రికార్డింగ్ షేర్ చేస్తారో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఆ రికార్డింగ్కి ప్యారలల్గా ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ట్యూటర్ అక్కడ ఏదైతే స్టెప్స్ చేస్తున్నారో అవే స్టెప్స్ని వాళ్ళ యొక్క లోకల్ మిషన్లో రిపీట్ చేస్తూ వస్తుంటారు. సో లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ లైక్ ఫస్ట్ ట్యూటర్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి కొన్ని డేస్ అయినాక కొన్ని సెషన్స్ అయిన తర్వాత లైక్ వాళ్ళకి ఏదైనా ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు దే విల్ పుట్ ఆన్ దేర్ నాలెడ్జ్. సో అపార్ట్ ఫ్రమ్ ట్యూటర్ వేరే చెప్పిన వాటి కాకుండా వేరే సినారియోస్ ఏదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న దాంట్లోంచి దానికి మనం అప్లై చేస్తున్నామా లేదా, దట్ ఈస్ ద స్టేజ్ వేర్ యాక్చువల్లీ
పర్సన్ యొక్క క్యాపబిలిటీ అనేది బయటపడుతుంది. సో ఫార్ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ట్యూటర్ చెప్పిన దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ సేమ్ స్టెప్స్‌ని రిపీట్ చేస్తున్నాం. బట్ హియర్ ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ అవర్ అనలిటికల్ స్కిల్. ఎందుకంటే డెవలప్‌మెంట్ అనేది ఏంటంటే సమ్ రిక్వైర్మెంట్ ఇప్పుడు దాకా లేనిది న్యూగా వచ్చిన దాన్ని డెవలప్‌మెంట్ అంటాం. సో సపోర్టింగ్ రోల్ అనేది ఏంటి? ఆల్రెడీ ఉన్న దాంట్లో ఏమన్నా ఇష్యూస్ వచ్చి ఫిక్స్ చేయాల్సొచ్చినప్పుడు సపోర్టింగ్ రోల్ అనేది వస్తుంది. సో టెస్టర్ రోల్ అంటే ఏంటి? ఆల్రెడీ డెవలప్ చేసిన దానికి మనం ఇచ్చిన ఇన్‌పుట్‌కి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ వస్తుందా లేదా అనేది టెస్టర్ రోల్. బట్ డెవలపర్ రోల్ అంటే జస్ట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఆ రిక్వైర్మెంట్‌ని అచీవ్ చేయడానికి మనం నేర్చుకున్న టెక్నాలజీస్ ద్వారా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం డెవలపర్ రోల్. ఫర్ విచ్ ది అనలిటికల్ స్కిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ADE కోర్స్ లైక్ మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? సో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ADF and then now we moved into SQL and then we move into the Databricks and then lastly we will see the reporting part, Power BI. సో యాజ్ ఐ సెడ్ మనకేంటంటే డే టు డే మనం నేర్చుకున్న కాంటెంట్స్ కానీ టాపిక్స్ పెరుగుతూ వెళ్తాయి. సో బిఫోర్ ఉన్న టాపిక్స్ మీద మనకి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తే కొత్తగా వచ్చే వాటిని మనం ఇంటేక్ తీసుకోగలం అండ్ మోర్ ఫోకస్ చేయగలం. సో మనం లైక్ డే 1 ఆర్ 2లోనే చూసాం. లైక్ అసలు డేటాకి సంబంధించిన డేటా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ లేయర్స్ ఎలా ఉంటాయి? ఎక్కడెక్కడ ఏం టూల్స్ వస్తాయి? సంథింగ్ లైక్ దట్. సో ఔట్ ఆఫ్ దట్ లైక్ ఇప్పటిదాకా ఏదైతే కవర్ అప్ అయిన సిలబస్ ఉందో దాంట్లో కొన్ని సినారియోస్‌ని మనం టచ్ చేసుకుంటూ వెళ్తూ ఈ హౌ టు బ్రేక్ ద రిక్వైర్మెంట్ ఇంటూ ది పైప్‌లైన్ అనేది మనం ఈ స్పాన్ ఆఫ్ టైమ్‌లో చూద్దాం. సో లైక్ వి హావ్ వన్ సినారియో జస్ట్ లైక్ మనకి స్టోరేజ్ అకౌంట్‌లో ఒక ఇన్‌పుట్ ఫోల్డర్ ఉంది అండ్ అవుట్‌పుట్ ఫోల్డర్ ఉంది. సో ఇన్‌పుట్ ఫోల్డర్‌లో వి హావ్ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఫైల్స్ లైక్ CSV, JSON, టెక్స్ట్ ఎక్సెట్రా. సో నాకు ఆ ఇన్‌పుట్ ఫోల్డర్‌లో ఉన్న మల్టిపుల్ ఫార్మాట్ ఫైల్స్‌లోంచి అవుట్‌పుట్ ఫోల్డర్‌కి ఓన్లీ CSV ఫైల్స్ మాత్రమే లోడ్ అవ్వాలి. సో ఇది నాకు ఒక క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఆ ఫైల్స్‌లో సో అండ్ సో డేటా ఉంది. రీజియన్, ప్రొడక్ట్, సేల్ సంథింగ్. బట్ నాకేంటంటే ఆ ఇన్‌పుట్ ఫోల్డర్‌లో ఉన్న CSV ఫైల్స్ మాత్రమే అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి డంప్ అవ్వాలి. సో కెన్ ఎనీవన్ గివ్ ఎ ట్రై హౌ వి కెన్ అచీవ్ దిస్? Using simple copy data by selecting a file wildcard file path. Sorry, come again. By using simple copy data, is selecting the wildcard file path for only CSV. Okay. So yeah, so ఈ రిక్వైర్మెంట్‌కి లైక్ సింప్లీ వి కెన్ గో విత్ దిస్ కాపీ డేటా. సో కాపీ డేటాలో మనకి సోర్స్‌లో ఉన్న ఆప్షన్స్‌లో వైల్డ్ కార్డ్ పాత్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో start.csv అని ఇచ్చినప్పుడు CSV ఎక్స్‌టెన్షన్‌తో ఉన్న ఫైల్స్‌ని అది పిక్ చేసుకొని అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి లోడ్ చేస్తది. సో జస్ట్ లైక్ మూవింగ్ టు నెక్స్ట్ వన్ లైక్ ఒక రిక్వైర్మెంట్‌కి మనకి మల్టిపుల్ అప్రోచెస్‌లో దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దేర్ విల్ బి మల్టిపుల్ వేస్ టు సాల్వ్ ఆర్ గివ్ ద సేమ్ అవుట్‌పుట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వైస్ ఆర్ రిసోర్స్ ఆర్ కాస్ట్ కన్జంప్షన్ ఉన్న రిక్వైర్మెంట్స్‌లో మనకి ఏదైతే తక్కువ టైంలో బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తుందో లైక్ దట్ విల్ బి ది మోస్ట్ ప్రిఫరబుల్ వన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ సినారియో లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఇన్‌పుట్ ఫోల్డర్‌లో ఏమవుతుందంటే క్లయింట్ బై మిస్టేక్ ఆర్ వాంటెడ్‌లీ ఆర్ అన్‌వాంటెడ్‌లీ దేర్ విల్ బి సమ్ డమ్మీ ఫైల్స్ వితౌట్ ఎనీ డేటా. ఓకే. సో నా పైప్‌లైన్ ఏం చేయాలంటే ఇన్‌పుట్ ఫోల్డర్స్ యొక్క
ఫైల్స్ని స్కాన్ చేసి ఏ ఫోల్డర్స్లో అయితే డేటా అనేది ఉంటుందో, లైక్ ఇఫ్ ద ఫైల్ సైజ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 MB, ఆ ఫైల్స్నే నాకు అవుట్పుట్ ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. సింపుల్ రిక్వైర్మెంట్, ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ 0 MB ఉన్నప్పుడు మాత్రమే whatever the file, that may be CSV, JSON or text, here I am considering the file size greater than 0 MB, then it should be moved into the output folder. So can anyone give a try for this as well? By using by giving expression like file size greater than 0 MB and then copy. If it is true, then it will be copy. If it is false, nothing. Okay. Any others? I think we can eliminate the empty blobs option Okay. instead of effectivity. Okay. Yeah. Yeah. So just like నేను నా సైడ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సినారియో 1ని సింపుల్ కావాలంటే కాపీ డేటాలో ఉన్న వైల్డ్ కార్డ్ పాత్ని యూజ్ చేయొచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ అన్ అనదర్ అప్రోచ్, లైక్ సింపుల్ సినారియోని కొద్దిగా అదర్ యాక్టివిటీస్ని యూజ్ చేసి ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం అనే దాని గురించి ఐఎమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు దిస్ సినారియో 1. కొద్దిగా easy understandable way కోసం I try to put my efforts here. So for example, all this is our like theoretical knowledge that we have. So for example, we have tried with different sources like storage account and SQL server, and similarly like ADF components kinda we have seen about linked service, data set, activity, data flow and triggers, and these are some of the activities that within that pipeline we have that will come under move and transform, general and iterations, etc. And we have seen that parameters and pipeline. So this is the theoretical knowledge or whatever we have seen in the session. So a developer mindset సారీ లైక్ సో ఇక్కడ డెవలపర్ మైండ్ సెట్ అనేది మనకి ఏంటంటే లైక్ మనం ఏదైతే నేర్చుకుంటామో సో సేఫ్ లైక్ దీస్ ఆర్ ఆల్రెడీ ద సినారియోస్ వీ హ్యావ్ సీన్. ఇప్పుడు ఈ సినారియోస్ మనం ఆల్రెడీ డైలీ ప్రాక్టీస్ సెషన్స్లో చూసాము. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ రియల్ టైంలో మనకి ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు లైక్ వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్, సో మనకి ఏదైనా సినారియోస్ వచ్చినప్పుడు ద మెయిన్ మోటో ఈజ్ దట్ మనం నేర్చుకున్న దాంట్లో నుంచి రిక్వైర్మెంట్ని స్ప్లిట్ చేసుకుని ఏదెక్కడ యూజ్ చేయాలి అన్నదే లైక్ ఐ వాంట్ టు స్ట్రెస్ హియర్, లైక్ అనలిటికల్ స్కిల్ ఆర్ మోర్ లైక్లీ ఇట్ ఈస్ లైక్ అప్లికేషన్ నాలెడ్జ్. సో మనం నేర్చుకున్న వాటిల్లో మనకి రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఏదెక్కడ యూజ్ చేయాలి అనేదే డెవలపర్ రోల్. సో సపోర్ట్కి టెస్టర్కి అంత వర్క్ స్ట్రెస్ ఉండదు. వై? బికాస్ ఆల్రెడీ డెవలప్ చేసిన వాటిని రన్ అవుతున్న వాటిని వాళ్ళకి ఇచ్చి దాన్ని టెస్ట్ చేయమనో ఇష్యూస్ వచ్చినప్పుడు ఫిక్స్ చేయమనో చెప్తారు. సో దేర్ వోంట్ బి దట్ మచ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కంపేర్ టు ఏ డెవలపర్. బట్ డెవలపర్ ఏంటంటే జస్ట్ రిక్వైర్మెంట్ మాత్రమే అతనికి చెప్తారు. సో అతనుకున్న నాలెడ్జ్ని బట్టి వాట్ ఎవర్ ద సోర్సెస్ హీ విల్ యూస్, లైక్ దానికి సంబంధించిన ఓవరాల్ ప్రాజెక్ట్ కానీ ఆర్ దానికి సంబంధించిన పైప్ లైన్ లైక్ దట్ హీ నీడ్స్ టు డిజైన్.
సో ఇప్పుడు ఫస్ట్ సినారియోనే I just want to go in the other approaches like other than the copy data activity. సో లైక్ ఇన్ ది స్టోరేజ్ అకౌంట్ నాకు ఒక ఇన్పుట్ ఫోల్డర్ ఉంది. ఓకే, సో ఆ ఇన్పుట్ ఫోల్డర్స్లో ఐ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్ విత్ CSV extension. For now, for simple understanding, I will take with CSV extension like April 2019 till August 2019 I have. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, పైప్ లైన్ అనేది ఈ ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఈ ఫైల్స్ని రీడ్ చేసి దట్ షుడ్ బి డంప్డ్ ఇన్ టు మై అవుట్పుట్ ఫోల్డర్. సో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫ్రమ్ దిస్ సో రిక్వైర్మెంట్ క్లియర్గా ఉంది, ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని అవుట్పుట్ ఫోల్డర్లోకి డంప్ చేయడం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, సో దిస్ ఈజ్ అన్ ETL యాక్టివిటీ. ETL మీన్స్ లైక్ హియర్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం అప్లై చేయట్లేదు, లైక్ లోడింగ్. సో ఎక్స్ట్రాక్ట్ అండ్ జస్ట్ ఐఎమ్ లోడింగ్ ఇన్ టు మై అవుట్పుట్. సో నౌ ఐ విల్ కమ్ లైక్ ETLకి ఆబ్వియస్లీ నా దగ్గర ఉన్న అజూర్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ది ETL టూల్ ఏంటంటే ADF. సో బై యూజింగ్ ద ADF, సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ADF కాంపోనెంట్స్లో ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ లింక్డ్ సర్వీస్. సో లింక్డ్ సర్వీస్ అంటే ఏంటి, ఏదైతే నాకు డేటాకి సోర్స్ అవుతుందో, సో ఫర్ దట్ ఐ నీడ్ టు క్రియేట్ ది కాన్ఫిగరేషన్. సో ఆ సోర్స్ని నేను యాక్సెస్ చేయడానికి ఐ నీడ్ టు గివ్ వాట్ కైండ్ ఆఫ్ సోర్స్ ఐఎమ్ trying to access and what are the credentials that are needed to access. So those part I will configure in the linked service, and then I move into the data set. So data set ante enti, ఆ source లో that may be storage account or SQL server or some other Azure component like Databricks something. సో ఆ లింక్డ్ సర్వీస్లో పర్టికులర్గా నేను డేటాని ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాను. సో ఒక స్టోరేజ్ అకౌంట్లో దేర్ విల్ మల్టిపుల్ కంటైనర్స్ అండ్ మల్టిపుల్ ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. ఓకే, సో అవంతా నేను లింక్డ్ సర్వీస్ దగ్గర కాన్ఫిగర్ చేయను. లింక్డ్ సర్వీస్ దగ్గర నేను ఏం కాన్ఫిగర్ చేస్తాను, జస్ట్ ది టైప్ ఆఫ్ ద సోర్స్ మాత్రమే. సో డేటా సెట్లో నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా ఎందులో నుంచి నేను డేటాని రీడ్ చేస్తున్నాను ఆర్ డేటాని రైట్ చేస్తున్నాను, ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ సోర్స్ ఆర్ సింక్. ఎగ్జాక్ట్ ఆ పాత్ అనే దాన్ని నేను డేటా సెట్లో కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, సో హియర్ లైక్ ఐఎమ్ యాక్సెసింగ్ ఆల్ దీస్ ఫైల్స్ యాజ్ అన్ ఇన్పుట్ టు మై పైప్ లైన్ అండ్ ఐ వాంట్ టు డంప్ దెమ్ ఇన్ టు మై అవుట్పుట్. సో ఇవన్నీ నాకు ఏమవుతాయి, పార్ట్ ఆఫ్ ది డేటా సెట్ అవుతాయి. సో ఇక్కడ హార్డ్ కోడింగ్ మెథడ్లో వెళ్తే లైక్ ఇఫ్ ఐ గో విత్ ద ఫైల్ పాత్ ఐ నీడ్ టు క్రియేట్. సో టోటల్ ఐ హ్యావ్ సమ్ 5 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 5 కాపీ యాక్టివిటీస్ నేను యూజ్ చేసి ఒక్కొక్క ఫైల్ పాత్రలో ఆ యొక్క ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఇంకొక 5 అడిషనల్ ఫైల్స్ యాడ్ అయితే లైక్ అగైన్ ఐ నీడ్ టు గో ఫర్ 5 డిఫరెంట్ కాపీ యాక్టివిటీస్. సో ఇది రియల్ టైంలో హార్డ్ కోడింగ్ మెథడ్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో డే టు డే సినారియోస్, సిచ్యువేషన్స్, రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి రియల్ టైంలో ఎప్పుడు కూడా కోడింగ్ అనేది ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, సినారియన్ వచ్చినా సేమ్ కోడ్ అనేది హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో ఇఫ్ ఐ అండర్స్టాండ్ దిస్ లైక్ రిక్వైర్మెంట్లో సో నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది డే టు డే ఆ యొక్క ఇన్పుట్ ఫోల్డర్లో చేంజ్ అవుతాయి. సో వాట్ ఎవర్ మేబీ నేను కోడ్ రన్ చేసినప్పుడు అది ఎర్రర్ రాకుండా ఆ ఫైల్స్ని అవుట్పుట్లో లోడ్ చేయాలి. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ ఇన్ టు ఏ dynamic as well to handle that whatever the file count is. సో ఇక్కడ నేను డేటా సెట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇన్ జనరల్గా ఇఫ్ దట్ ఈస్ ఎ సింగిల్ ఫైల్ ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ దట్ ఫైల్ పాత్. బట్ ఇక్కడ ఏంటి, మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో ఫోల్డర్ వరకు పాత్ అనేది సేమ్ ఇక్కడ. సో ఇన్పుట్ ఫోల్డర్ వరకు పాత్ అనేది సేమ్, ఆ ఫైల్ నేమ్ వచ్చేసరికి మారుతున్నాయి. So in this situation it is like April 2019 and in this situation it is May like that August 2019. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేను డేటా సెట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పాత్లో స్టాటిక్ కాంటెంట్ ఏది, చేంజ్ అవుతూ ఉన్న వాల్యూ ఏది, డైనమిక్ కాంటెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్ అంటిల్ ఇన్పుట్ ఫోల్డర్ ఇట్ ఈస్ లైక్ సేమ్ రిపీట్ అవుతుంది, 5 వాటికి సేమ్గా ఉంది. సో జస్ట్ ఫైల్ నేమ్స్ అనేటివి చేంజ్ అవుతున్నాయి.
సో ఈ డేటా సెట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ ఫోల్డర్ వరకు నేను పాత్ని ఫిక్స్డ్గా ఇచ్చి ఈ ఫైల్ నేమ్ దగ్గర ఏమో పారామీటర్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, వై? బికాస్ దట్ వాల్యూ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ పారామీటర్. సో నా కాపీ డేటా యాక్టివిటీలో నేను సోర్స్ కింద దీన్ని ఇస్తాను అనమాట. అండర్ కాపీ డేటా యాక్టివిటీ ఐ విల్ గివ్ దిస్ యాజ్ ఏ సోర్స్ with parameter in my source file name. Okay, so just like requirement ni break చేసుకుంటూ వస్తున్నా. సో నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్లు ఏంటంటే ఫైల్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి కానీ పాత్ వర్క్ సేమ్ ఉంది కాబట్టి అది అలాగా పెట్టుకుని ఈ ఫైల్ నేమ్స్ ఏమైతే చేంజ్ అవుతున్నాయో దాన్ని పారామీటర్ కింద ఇస్తున్నా. సో నాది నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ పారామీటర్కి మరి వాల్యూస్ పాస్ చేయాలి కదా, లైక్ April 2019.csv, July 2019.csv. సో ఆ వాల్యూస్ని పాస్ చేయాలి. సో సింపుల్గా కాపీ డేటా యాక్టివిటీలో నేను @ ఆఫ్ పారామీటర్ అని ఇచ్చేసి రన్ చేస్తే ఆ పారామీటర్కి మళ్ళీ వాల్యూస్ ఎక్కడి నుంచి రావాలి? ఓకే, సో దెన్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఇన్ టు మై నెక్స్ట్ స్టెప్. అంటే ఒక కాపీ డేటా యాక్టివిటీలో ఒక పారామీటర్ ద్వారా ఇది అవ్వదు నాకు. సో సంథింగ్ ఆ పారామీటర్కి మళ్ళీ ఆ ఫైల్ నేమ్స్ని పాస్ చేయడానికి ఇంకొక యాక్టివిటీ కావాలి. సో దిస్ ఈస్ వాట్ ది లాజికల్ థింకింగ్ ఆర్ అనలిటికల్ థింకింగ్. సో బేసికలీ ఈ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఈ డెవలపర్ రోల్కి లైక్ బాగా రాణించగలుగుతారు. లైక్ దే కెన్ ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఇన్ దట్ డెవలపర్ రోల్. సో లైక్ దట్ ఇప్పుడు ఏమర్థమైందంటే నా రిక్వైర్మెంట్లో హార్డ్ కోడింగ్ అనేది వర్కౌట్ అవ్వదు, డైనమిక్ అనేది వర్కౌట్ అవుద్ది. సో ఆ డైనమిక్ పార్ట్ ఏంటంటే ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్కి నేనేం చేస్తున్నానంటే పారామీటర్ క్రియేట్ చేస్తున్నా. సో ఆ పారామీటర్కి there should be an another activity on top of that which should supply those values one by one to my dataset file path and inside the copy activity. So ఇప్పుడు like coming back to my picture and again మళ్ళీ నేను నా థియరీ నాలెడ్జ్కి వస్తున్నా, లైక్ ఏం నేర్చుకున్నాను, ఏది ఎందుకు యూజ్ అవుతాయి అని. సో దిస్ ఈజ్ మై ఇన్పుట్ ఫోల్డర్. ఓకే, దిస్ ఈజ్ మై ఇన్పుట్ ఫోల్డర్. సో నేనేం చెప్తున్నా, డైలీ బేసిస్లో ఫైల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఆర్ సేమ్ కౌంట్ ఉంటాయి. సో దేర్ షుడ్ బి అన్ యాక్టివిటీ విచ్ నీడ్స్ టు స్కాన్ దట్ ఇన్పుట్ ఫోల్డర్. ఆ ఇన్పుట్ ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసే ఒక యాక్టివిటీ కావాలి నాకు. సో ఇఫ్ ఐ గో బ్యాక్ లైక్ దిస్ గెట్ మెటా డేటా అనేది ఏం చేస్తుంది? సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్ ఐ హ్యావ్, సో ఈ గెట్ మెటా డేటా అనేది ఏం చేస్తుంది? దానికి మనం ఏదన్నా ఒక సోర్స్ని ఇచ్చినప్పుడు, దట్ మే బి ఫోల్డర్, ఫైల్ ఆర్ డేటాబేస్ ఆర్ ఎనీథింగ్. సో ఆ సోర్స్ లోపల ఏమున్నది డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెటా డేటా అనే దాన్ని ఈ గెట్ మెటా డేటా గో త్రూ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ కింద నేను ఏం చేస్తున్నానంటే లైక్ ఆ ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ నేమ్స్ అనేటివి మనకి కావాలి. సో ఫర్ దట్ ఐ ఆమ్ చూసింగ్ దిస్ గెట్ మెటా డేటా. సో ఎప్పుడు కూడా లైక్ ఐ యూస్ టు సీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. సో బెస్ట్ అవుట్పుట్ ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే ఏదైనా ఇన్ జనరల్గా అవుట్ ఆఫ్ 10 8 పీపుల్ ఏం చేస్తారంటే ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు, దట్ మే బి SQL, ADF ఆర్ డేటాబ్రిక్స్ ఆర్ ఎనీ టెక్నాలజీ ఆర్ టూల్, రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా దాన్ని డెవలప్ చేసేద్దామని టూల్లోకి వెళ్ళిపోతారు. బట్ అక్కడ ఏంటి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఏదెక్కడ యూజ్ చేయాలి, ఏదెక్కడ కాన్ఫిగర్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ వస్తుంది. బట్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఆర్ వాట్ ఐ విల్ ప్రాక్టీస్ ఈస్, ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దాన్ని డైరెక్ట్గా ADFలోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ ఇట్ లైక్ సమ్వేర్ పేపర్ ఆర్ పెన్ ఆర్ నోట్ ప్యాడ్ సంథింగ్. సో అసలు రిక్వైర్మెంట్ ఏంటి, దానికి బ్రేక్ డౌన్ చేస్తే స్టెప్స్ ఏమొస్తాయి, స్టెప్స్ని అచీవ్ చేయాలంటే మనం ఏం యాక్టివిటీస్ యూస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఐ వాంట్ టు స్కాన్ ది ఫైల్స్ ఇన్సైడ్ మై ఫోల్డర్. సో దానికి నేను ఏం యూస్ చేస్తానంటే గెట్ మెటా డేటాని యూస్ చేస్తాను. సో గెట్ మెటా డేటా యూస్ చేసినప్పుడు ఐ యూస్ టు గెట్ మై లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్. ఓకే,
So now I have the get metadata and I have the copy data activity. So I have my get metadata and I have my copy data activity. So ఈ copy data activity లో నేను data set tree యొక్క path ని కాన్ఫిగర్ చేసా. లైక్ ఐ క్రియేటెడ్ ఎ పారామీటర్. సో ఆ పారామీటర్ కి ఫైల్ నేమ్స్ ని ఇవ్వడానికి ఐ హ్యావ్ ది గెట్ మెటాడేటా. బట్ గెట్ మెటాడేటా అనేది ఏం చేస్తుంది, మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ ఇస్తుంది ఇన్ అన్ అరే ఫార్మాట్. ఓకే, సో ఇట్ విల్ గివ్ మీ సంథింగ్ లైక్ దిస్, లైక్ ఏప్రిల్ 2019 comma May 2019, like July 2019, like ఆ ఫోల్డర్ లో ఎన్నైతే ఫైల్ నేమ్స్ ఉన్నాయో ఆ ఫైల్ నేమ్స్ ని నాకు అదొక అరే ఫార్మాట్ లో ఇస్తుంది. ఓకే, సో బట్ కాపీ డేటా యాక్టివిటీ అనేది ఏం చేస్తుంది, లైక్ ఎట్ ఏ టైమ్ ఇట్ విల్ పిక్ వన్ ఫైల్ అండ్ ఇట్ విల్ పుష్ ఇన్ టు ది డెస్ట్ సింక్. అలా అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైల్ నేమ్ ని పిక్ చేసుకుని సింక్ లోకి వేస్తుంది. సో డైరెక్ట్లీ ఐ కెనాట్ గివ్ దిస్ అవుట్పుట్ ఫ్రమ్ గెట్ మెటాడేటా టు మై కాపీ డేటా యాక్టివిటీ. సో దెన్ ఇన్ మిడిల్ నాకు ఇంకొకటి ఏదో యాక్టివిటీ అనేది కావాలి. సో యాక్టివిటీ ఏం చేయాలి, ఇక్కడున్న లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైల్ నేమ్ ని తీసుకుని ఒక్కొక్క వాల్యూని తీసుకుని ఇన్సైడ్ దట్ నాకు కాపీ డేటా యాక్టివిటీకి పాస్ చేసేటట్టు ఉండాలి. సో there should be an activity that act like a bridge in between my get metadata and copy data activity. ఓకే, ఎందుకంటే గెట్ మెటాడేటా అనేది ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్ నేమ్స్ ని స్కాన్ చేసి అరే ఫార్మాట్ లో నాకు ఇస్తుంది. ఆ ఫార్మాట్ లో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ ని ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ కింద నాకు కాపీ డేటా యాక్టివిటీకి పాస్ చేసినప్పుడు ఈ పారామీటర్ లో నేను ఆ వాల్యూని పెట్టుకుని సోర్స్ లో కాన్ఫిగర్ చేసి సింక్ కి మూవ్ చేస్తాం. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ, లైక్ ఒక అరేలో ఉన్న వాల్యూస్ ని మనకి సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు యాజ్ ఎ డెవలపర్ మనకి మైండ్ లో రావాల్సింది ఏంటంటే లైక్ ఇటరేషన్ అండ్ కండిషనల్స్. ఓకే, సో ఇటరేషన్ అని ఈస్ నథింగ్ బట్ లూప్. సో సేమ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తుంది. అండ్ కండిషనల్ ఏంటంటే based upon certain true or false condition it will categorize those what needs to run when అన్నట్టు. సో నా దగ్గర ఇటరేట్ అన్నప్పుడు ఐ హ్యావ్ హియర్ లైక్ ఫర్ ఈచ్ అండ్ అంటిల్. సో హియర్ లైక్ ఇప్పుడు నాకున్న అరేస్ లో ఎట్ ఏ టైం వన్ వాల్యూని నెక్స్ట్ దానికి పాస్ చేయాలి కాబట్టి సో ఐ హ్యావ్ టు అచీవ్ దట్ ఫర్ ఈచ్. సో ఇది ఇప్పుడు ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న మల్టిపుల్ ఫైల్స్ ను అవుట్పుట్ ఫోల్డర్ లోకి వేయడానికి సింప్లీ వే యూస్ టు కాపీ డేటా యాక్టివిటీ అండ్ వైల్డ్ కార్డ్ పాత్. బట్ దాన్నే ఇంకో డిఫరెంట్ వేస్ లో అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు లైక్ వీ కెన్ అచీవ్ దట్ బై యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ గెట్ మెటాడేటా, ఫర్ ఈచ్ అండ్ కాపీ డేటా యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వైల్ క్రియేటింగ్ ద డేటా సెట్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్ కోడింగ్ వీఆర్ గోయింగ్ విత్ ఏ పారామీటర్. సో ఆ పారామీటర్ కి వాల్యూస్ ని పాస్ చేయడానికి ఫైల్ నేమ్స్ ని వీఆర్ యూజింగ్ ది గెట్ మెటాడేటా యాక్టివిటీ. సో ఆ గెట్ మెటాడేటా యాక్టివిటీ యొక్క అవుట్పుట్ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అరే రూపంలో వస్తుంది కాబట్టి ఆ ఒక్కొక్క వాల్యూని ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేలో 3 ఫైల్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి at one time it will pick that April 2019 and it will pass to that copy data activity. సో ఈ పారామీటర్ కి మనకి ఈ April 2019.csv అని వచ్చినప్పుడు ఆ కాపీ యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే ఈ సోర్స్ ని తీసుకెళ్లి సింక్ లో వేస్తుంది. సో నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఈ May 2019 అన్న దాన్ని కాపీ డేటా యాక్టివిటీ అలా 1 by 1 ఫర్ ఈచ్ n టైమ్స్ అయితే రన్ అవుతుందో that many of files it will dump into the output. Just I picked a simple scenario and known scenario as well. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇచ్చిన రిక్వైర్మెంట్ ని మనం బ్రేక్ డౌన్ చేసుకుని స్టెప్స్ కింద లైక్ మోస్ట్లీ వీ హ్యావ్ గాట్ హియర్ 3 స్టెప్స్. లైక్ అఫ్ కోర్స్ లైక్ లింక్డ్ సర్వీస్ డేటా సెట్ పక్కన పెడితే యాక్టివిటీస్ లో మనకి 3 యాక్టివిటీస్ వచ్చాయి లైక్ గెట్ మెటా డేటా, ఫర్ ఈచ్, కాపీ డేటా యాక్టివిటీ.
సో ఇట్లా మనం ఏదన్నా రిక్వైర్మెంట్ని ఫస్ట్ బ్రేక్ డౌన్ చేసుకుని దానికి ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు ది ఏడిఎఫ్ పార్ట్. సో ఫర్ టైమ్ సేక్ ఐ ఆల్రెడీ హ్యావ్ దట్ హ్యాండీ. సో లైక్ దిస్ ఇన్ జనరల్గా ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్ ఎమ్మటే లైక్ వీ విల్ కమ్ హియర్ అండ్ వీ విల్ ట్రై టు కాన్ఫిగర్ దోస్. బట్ దేని నుంచి ఏది వెళ్ళాలి ఇప్పుడు చూడండి, లైక్ బేసిక్గా పారామీటర్ అనేది మనం ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. లైక్ అట్ ఏడిఎఫ్ లెవెల్ వీ కెన్ క్రియేట్ ద పారామీటర్ అట్ డేటా సెట్ లెవెల్, యాక్టివిటీస్ లెవెల్, లింక్డ్ సర్వీస్ లెవెల్ ఆర్ ట్రిగ్గర్ లెవెల్ ఎక్కడన్నా క్రియేట్ చేయొచ్చు మనం పారామీటర్. బట్ when before going to the requirement, if you see here, like ఇప్పుడు చూడండి, here see I don't have any, I haven't created any parameter here or variable here. So if I go to the get metadata activity, నాకు ఇక్కడ కూడా ఎటువంటి పారామీటర్స్ లేవు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ గో టు ద ఫర్ రీచ్, సో ఇక్కడ కూడా నాకు ఎటువంటి పారామీటర్స్ లేవు. సో వేర్ ఐ హ్యావ్ పారామీటర్, లైక్ ఇన్సైడ్ ద ఫర్ రీచ్, ఇఫ్ ఐ గో టు ద కాపీ డేటా, సో ఇక్కడ ఎక్కడో క్రియేట్ చేసిన పారామీటర్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దిస్ పారామీటర్ ఈస్ నాట్ క్రియేటెడ్ హియర్, సమ్వేర్ ఇట్ ఈస్ క్రియేటెడ్, ఐఎమ్ యూజింగ్ ఇట్. సో ఈ పారామీటర్ నేను యాక్చువల్గా ఎక్కడ క్రియేట్ చేశానంటే ఈ డేటా సెట్ ఏదైతే యూజ్ చేస్తున్నానో ఇన్పుట్ ఫోల్డర్ ఫైల్స్, సో దేర్ ఐ క్రియేటెడ్ ది పారామీటర్. సి ఫైల్ నేమ్. సో దిస్ ఈజ్ లైక్ డైరెక్ట్గా మనం ఏడిఎఫ్లోకి వెళ్ళిపోయామంటే లైక్ మనకు ఆ కన్ఫ్యూజన్స్ వస్తాయి, ఆ బ్రేకింగ్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఫస్ట్ మనం వెన్ సంథింగ్ ఈజ్ గివెన్ టు అస్, సో ఫస్ట్ మనం దాన్ని బ్రేక్ చేసుకుని ఏది ఎక్కడ యూజ్ చేయాలి అన్న ఒక క్లారిటీ వచ్చిన తర్వాత then we need to go into the actual development using the ADF pipeline. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఈ అనలిటికల్ స్కిల్ అనేది రేపొద్దున మీరు ఇప్పుడు దిస్ ఈజ్ అ సింపుల్ పైప్లైన్. ఓకే, సో జస్ట్ హ్యావింగ్ 1 or 2 యాక్టివిటీస్, సింపుల్ పైప్లైన్. బట్ రియల్ టైంలో మనం ఒక పైప్లైన్, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ పైప్లైన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాస్టర్ పైప్లైన్స్ని, లైక్ దెర్ విల్ బి సమ్ మోర్ దెన్ 10 యాక్టివిటీస్. సో మనం అది కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళి రేపు పొద్దున ఏదన్నా లైక్ డీబగ్ గా ట్రిగ్గర్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చిందంటే ఈ వర్క్ ఫ్లో అనేది మనకు తెలియకపోతే ఆ వచ్చిన ఎర్రర్ ఎక్కడ వచ్చింది, దేని వల్ల వచ్చింది అనే ఫిక్స్ కూడా మనకు అంతే బ్రెయిన్ స్ట్రామింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ సింపుల్ సినారియో. ఐ జస్ట్ వాంట్ టు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నదానికి స్టెప్స్ కింద బ్రేక్ చేసి ఎందుకు గెట్ మెటాడేటా యూజ్ చేస్తున్నాం, ఏది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్నదానికి లైక్ ఐ గివెన్ ఏ ట్రై. సో జస్ట్ లైక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే లైక్ లోడ్ ఓన్లీ ద ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ 0 MB ఫ్రమ్ ఇన్పుట్ ఫోల్డర్ టు అవుట్పుట్ ఫోల్డర్. ఓకే, సో దిస్ ఈస్ మై పైప్లైన్. So this is my pipeline. So but before coming into the ADF, I want to go through the analysis of this requirement. So basically as a developer role ki main ga undalsindi entante estimation. Okay, meeku edaina requirement ichcharante business rendu questions untayi. Okati whether is it possible to implement this or to achieve this, ee requirement ni డెవలప్ చేయడానికి అవుతుందా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ వి సే ఎస్ డెవలప్ చేయడానికి కుదురుతుంది అని చెప్పినప్పుడు సెకండ్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్ ఆర్ వాట్ ఈస్ ద ఎస్టిమేషన్. ఒకవేళ పాసిబుల్ అవ్వదు అని చెప్పినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వై వీ కాంట్ ఏబుల్ టు అచీవ్ దట్. సో దీస్ ఆర్ ది ప్రైమరీ క్వశ్చన్స్ దట్ విల్ కమ్ టు ద డెవలపర్ ఫ్రమ్ ది బిజినెస్. రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్టిమేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్టిమేషన్ మనం ఎప్పుడు ఇవ్వగలుగుతాం, లైక్ ఇప్పుడు ఈ పైప్లైన్ క్రియేట్ చేయడానికి నాకు 4 hours పడుతుంది, 1 day పడుతుంది. సో ఎస్టిమేషన్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం, వెన్ వీ బ్రేక్ ఇట్ ఇన్ టు ద స్టెప్స్ అండ్ ఏ స్టెప్స్లో ఏం యూజ్ చేయాలి, ఆ యూజ్ చేసేటప్పుడు మనకి ఏం ఛాలెంజెస్ వస్తాయి, ఆ వచ్చిన ఛాలెంజ్ని ఫిక్స్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది. సో వీటన్నిటికి కూడా మనకి ఈ ఆల్గరిథం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది డెవలప్మెంట్కి యూజ్ అవుద్ది, ఎస్టిమేషన్కి యూజ్ అవుద్ది.
సో రేపొద్దున్న డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఏదన్నా ఎర్రర్స్ వచ్చినా కూడా డీబగ్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గాట్ అన్ ఎర్రర్ అట్ లైక్ హియర్ ఐ హావ్ 3 స్టెప్స్. సో ఇక్కడ స్టెప్ 1లో ఎర్రర్ వచ్చింది. సో మోస్ట్లీ ఏం చేస్తారు, లైక్ రివర్స్ ఇంజినీరింగ్ చేయడమో ఆర్ ఆ లాగ్ చూసి ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అలా చేస్తాం. బట్ డెవలప్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఏం చేస్తున్నామో అని ఎర్రర్ వచ్చినప్పుడు మనకి స్టెప్స్ అనేటివి ఉంటే we can easily figure out to that particular point directly. Like we will see that in later in some complex scenarios. So this is my second scenario. So you can tell if my screen or audio is got disconnected anywhere. So this is my second scenario. Na second scenario entante as it is na input folder lo multiple files unnai. So నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఫైల్ సైజ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 MB ఆ ఫైల్స్ మాత్రమే నాకు అవుట్పుట్ ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. సో అవుట్ ఆఫ్ 5 ఫైల్స్ హియర్ 2 ఫైల్స్ ఆర్ 0 MB, రెస్ట్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0 MB. సో ఆ 3 ఫైల్స్ మాత్రమే నాకు అవుట్పుట్ ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, సో జస్ట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వెరీ స్క్రాచ్ నుంచి వద్దాం. లైక్ irrespective of the background or the work experience we have, understanding the concepts of the CTL using the ADF tool. Okay, so ఇక్కడ కోడింగ్ ఏం లే, జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ని ఎలా బ్రేక్ చేయాలి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి అన్న డిస్కషన్ మాత్రమే. ఓకే, సో నౌ ఇఫ్ ఐ బ్రేక్ డౌన్ ఇన్ 2 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్, లైక్ ఇప్పుడు నేను డెఫినెట్లీ ఒక ఫైల్ ని ఇంకొక ఇన్పుట్ ఫోల్డర్ నుంచి అవుట్పుట్ ఫోల్డర్ లోకి కావాలి అంటే base activity is the copy data. So copy data is the base thing. So ఈ copy data activity కి మనం ఏం చేస్తాం, సోర్స్ సింక్ కాన్ఫిగరేషన్ సిస్టమ్. సోర్స్ అంటే ఎక్కడి నుంచి ఫైల్ ని రీడ్ చేయాలి, సింక్ అనేది ఏంటంటే ఆ ఫైల్ ని ఎక్కడ రైట్ ఆర్ డంప్ చేయాలి అనేది ఇస్తాం. సో ఈ కాపీ డేటా యాక్టివిటీకి ఇన్పుట్ దగ్గర it should not load all the files from this folder. So there is a condition. ఏ ఫైల్ యొక్క సైజ్ అయితే 0 MB కన్నా ఎక్కువ ఉంటుందో ఆ ఫైల్ ని మాత్రమే అది సింక్ లోకి లోడ్ చేయాలి. సో డెఫినెట్లీ కాపీ డేటా యాక్టివిటీలో కండిషనల్ చెక్ అనేది ఇన్బిల్ట్ గా లేదు. ఇట్ కెనాట్ చెక్ అపాన్ ఎనీ కండిషన్. ఓకే, it will just read the file based upon those wildcard options or fixed file options and it will dump. So కాపీ డేటా యాక్టివిటీ టాప్ అప్ లో ఇక్కడ ఒక కండిషన్ ని మనం యాడ్ చేయాలి, దట్ షుడ్ చెక్ ఇఫ్ ద ఫైల్ సైజ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 MB ఆర్ నాట్. సో ఏం చేస్తాం, సో కాపీ డేటా యాక్టివిటీకి ఇంకొక యాక్టివిటీని మనం యాడ్ చేయాలి. సో యాక్టివిటీ ఏం చేయాలి, ఇట్ షుడ్ చెక్ ది కండిషన్ ఆఫ్ ది ఫైల్ సైజ్. సో ఐ విల్ రైట్ హియర్ చెక్ ది కండిషన్ ఆఫ్ ది ఫైల్ సైజ్. ఓకే, సో ఆ ఫైల్ సైజ్ చెక్ చేసి ఏ ఫైల్ యొక్క సైజ్ అయితే గ్రేటర్ దాన్ 0 MB ఉంటుందో ఆ ఫైల్ కి సంబంధించిన నేమ్ కానీ ఆర్ ఆ ఫైల్ పాత్ ను కానీ కాపీ డేటా యాక్టివిటీకి పాస్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ డూ ఇట్స్ ఓన్ టాస్క్. ఓకే, సో హౌ ఐ నీడ్ టు చెక్ ది కండిషన్ ఆఫ్ ది ఫైల్ సైజ్. సో దిస్ ఈస్ మై next, as a developer my next analysis is how to check the file size. So again like మనం ఏదైతే నేర్చుకున్నామో we need to come back. Okay, so get metadata లో we can configure a folder, we can configure a file or we can configure a database, whatever. So basic గా ఫైల్ సైజ్ అంటున్నాం. సో get metadata లో we will go to the file. ఇప్పుడు దానికి మనం ఫోల్డర్ పాత్ ఇచ్చామనుకోండి ఇన్పుట్ కింద, ఆ ఫోల్డర్ కి సంబంధించిన మెటాడేటా ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది, లైక్ చైల్డ్ ఐటమ్స్ ఎగ్జిస్ట్ సో అండ్ సో. అదే గెట్ మెటాడేటాకి మనం ఒక ఫైల్ పాత్ ని ఇస్తే సో ఇట్ విల్ గో త్రూ దట్ ఫైల్ రిలేటెడ్ మెటాడేటా. సో ఆ ఫైల్ లో లాస్ట్ మాడిఫైడ్ డేట్ ఏంటి, ఆ ఫైల్ యొక్క సైజ్ ఏంటి అండ్ ఎక్సెట్రా. సో హియర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ గెట్ మెటాడేటా అండ్ ఫైల్ సైజ్. సో గెట్ మెటాడేటాలోనే మళ్ళీ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనం దానికి ఏదైతే ఇన్పుట్ కింద కాన్ఫిగరేషన్ ఇస్తామో దానికి సంబంధించిన
మెటాడేటా అవుట్పుట్ని అది ఇస్తుంది. సో ఆప్షన్స్ అనేటివి మనం దానికి ఇచ్చే సోర్స్ టైప్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇఫ్ యూ గివ్ ఏ ఫోల్డర్ ఓన్లీ దిస్ 4-5 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఇఫ్ యూ గివ్ ఏ ఫైల్ సో మనకి అడిషనల్గా ఏంటంటే సైజు, స్ట్రక్చర్, కాలమ్ కౌంట్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హియర్ ఐ నీడ్ ఫైల్ సైజ్ కాబట్టి దానికి పాత్ని ఇచ్చే దగ్గర ఐ విల్ గివ్ దట్ ఫైల్ స్పెసిఫిక్ పాత్. ఓకే, సో లైక్ కాపీ డేటా అండ్ గెట్ మెటా డేటా. బట్ ఈ సినారియోలో గెట్ మెటా డేటా అనేది నాకు అవుట్పుట్ 2 ఇవ్వాలి. ఆ ఫైల్ కి సంబంధించిన నేమ్ తో పాటు ఆ ఫైల్ కి సంబంధించిన సైజ్. సో ఇట్ విల్ returns me they both like file name and file size. Okay, so obviously like get metadata ఏం చేస్తుంది, it will not give as an individual, it will give us the array format. Okay, so మనకి ఏమొస్తుంది, April 2019 comma a file size like 20 MB and then like next file name with May 2019 and 0 MB. అలా ఆ ఫోల్డర్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిని రీడ్ చేసి మనం ఏదైతే మెటాడేటా అడుగుతున్నామో దానికి సంబంధించిన మెటాడేటా మాత్రమే మనకి అవుట్పుట్ కింద ఈ గెట్ మెటాడేటా అనేది ఇస్తుంది. సో అగైన్ మనకి ఏంటి, ఇప్పుడు ఈ గెట్ మెటాడేటా ఇచ్చిన అవుట్పుట్ని we need to split it. Okay, so దీని అరేని మనం స్ప్లిట్ చేయాలి. లైక్ ఐ వాంట్ April 2019 and file name and file size, and I want May 2019 and file size. So like this is the application knowledge, like a requirement in break చేసుకుంటూ గెట్ మెటాడేటా ఇచ్చిన లిస్ట్ ఆఫ్ అరేస్ ని నేను స్ప్లిట్ చేయాలి అనుకుంటే అగైన్ నాకేం కావాలి, మళ్ళీ ఫర్ ఈచ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ కి నాకు ఇది ఇన్పుట్ కింద వస్తుంది. అరేలో ఉన్న నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎట్ ఎ టైం ఒక్కొక్క వాల్యూ నాకు ఇన్పుట్ కింద వస్తుంది. సో దిస్ టైమ్ ఐ గెట్ దిస్ యాజ్ అన్ ఇన్పుట్. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, నాకు వచ్చిన ఇన్పుట్ లో నుంచి ఆ ఫైల్ సైజ్ ఎంత అనేది నేను చెక్ చేయాలి. ఆ ఫర్ ఈచ్ కి వచ్చిన ఇన్పుట్ ఫైల్ నేమ్ అండ్ ఫైల్ సైజ్ లో నుంచి నాకు ఫైల్ సైజ్ ఎంత అనేది చెక్ చేయాలి. సో ఫర్ ఈచ్ కి ఇటరేట్ చేసే గుణమే ఉంది, ఇట్ కెనాట్ వ్యాలిడేట్ ఆర్ ఇట్ కెనాట్ చెక్ ద కండిషన్స్. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, లైక్ అవుట్ ఆఫ్ మై థియరీ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ లెర్న్, సో నేను కండిషన్ చెక్ చేయాలంటే దెన్ ఐ నీడ్ టు యూస్ దిస్ యాక్టివిటీ ఇఫ్ కండిషన్. So what I will do, inside this for each I will put one if condition. సో ఇఫ్ కండిషన్ లో నేను ఏం చేస్తాను, లైక్ ఈ ఫైల్ సైజ్ ఏదైతే ఉంటుందో సో ఐ విల్ గివ్ an expression here by using these inbuilt functions. I use the expression, so greater, ఈ greater అనే ఫంక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో లైక్ a, b. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే a, b ప్లేస్ లో వాల్యూస్ ఇస్తామో ఇట్ విల్ చెక్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై సినారియో it is like greater, ఇక్కడ నా ఫైల్ సైజ్ ఎంత 20 MB. సో నేను దేంతో కంపేర్ చేస్తున్నా, 0 తో కంపేర్ చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ ఇట్ విల్ రిటర్న్ మీ yes. ఓకే, అండ్ మేబీ నెక్స్ట్ లైక్ ఇన్ ద నెక్స్ట్ లూప్ ఐ విల్ గెట్ సంథింగ్ లైక్ 0 MB ఫైల్ వచ్చింది నాకు. సో అప్పుడేమవుతుంది, గ్రేటర్ 0,0 ఇలా వస్తుంది. దెన్ ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ కాదు కాబట్టి ఇట్ విల్ రిటర్న్ మీ నో. సో ఇఫ్ కండిషన్ లో నేను ఏదైతే కండిషన్ ఇస్తానో ఆ కండిషన్ బేస్ చేసుకుని ఐ విల్ గెట్ ఎస్ ఆర్ నో యాజ్ అవుట్పుట్. సో ఎస్ అన్న దగ్గర నాకు ఆ కాపీ డేటా యాక్టివిటీ నేను ప్లేస్ చేయాలి. ఓకే, సో ఏదైతే ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుందో అదే నాకు అవుట్పుట్ లోకి లోడ్ అవ్వాలి కాబట్టి సో ఈ ఇఫ్ కండిషన్ ట్రూ లో నాకు కాపీ డేటా యాక్టివిటీని నేను ప్లేస్ చేస్తాను. సో దేర్ దెన్ మై రిక్వైర్మెంట్ గాట్ కంప్లీటెడ్. సో దిస్ ఈస్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ ది అనాలిసిస్. సో ఇచ్చిన రిక్వైర్మెంట్ ని స్టెప్స్ కింద బ్రేక్ చేసుకుంటూ ఏ స్టెప్ లో ఏది వాడాలి అనేదే డెవలపర్ రోల్.
అది ఏదన్నా కావచ్చు. సాఫ్ట్‌వేర్‌లో రకరకాలు ఉన్నాయి. జావా, .NET, పైథాన్, ఎస్‌క్యూఎల్, డేటాబ్రిక్స్, పవర్ బిఐ అన్ని వాటిల్లో కూడా డెవలపర్ రోల్ ఏంటంటే ఇచ్చిన రిక్వైర్మెంట్‌కి అంటే లైక్ పవర్ బిఐ డెవలపర్ పవర్ బిఐ వర్క్ చేయగలుగుతారు. జావా డెవలపర్ జావా డెవలప్ చేయగలుగుతారు. బట్ ఉండాల్సిన కామన్ స్కిల్ ఏంటంటే ఆర్ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ థింగ్ యాస్ ఎ డెవలపర్ ఏంటంటే ఇచ్చిన రిక్వైర్మెంట్‌ని బ్రేక్ డౌన్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్‌కి ఏదైతే మన దగ్గర ఉన్న వాటివి సెట్ అవుతాయో దాన్ని ఆ ప్లేస్‌లో యూజ్ చేయాలి అన్న థాట్ రావడమే ఫస్ట్ స్టెప్ వి సక్సీడ్ యాస్ ఎ డెవలపర్. సో అది ప్రాసెస్‌లో ఉన్నప్పుడు వి విల్ గెట్ సమ్ ఎర్రర్స్, బగ్స్, ఇష్యూస్ దట్ ఇస్ సెకండ్ పార్ట్. ఓకే. సో హియర్ కమింగ్ బ్యాక్ లైక్ ఇప్పుడు నా పైప్‌లైన్ నేను ఎలా డిజైన్ చేస్తాను బిఫోర్ జంపింగ్ ఇంటూ ద ఏడిఎఫ్. సో ఫస్ట్ గెట్ మెటాడేటా ఈస్ మై ఫస్ట్ యాక్టివిటీ. సో ఈ గెట్ మెటాడేటా యొక్క అవుట్‌పుట్ నాకు అరే ఫార్మాట్‌లో వస్తది కాబట్టి దాన్ని ఇండివిడ్యువల్ కింద బ్రేక్ చేయడానికి ఐ విల్ యూజ్ ఫర్ ఈచ్. సో ఈ ఫర్ ఈచ్‌లో నాకొచ్చే ఫైల్ సైజ్‌ని చెక్ చేయడానికి ఐ నీడ్ ఏ కండిషనల్ చెక్ కాబట్టి ఐ విల్ యూజ్ ద ఇఫ్ కండిషన్ యాక్టివిటీ హియర్. సో ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ అగైన్ ఐ హావ్ ట్రూ అండ్ ఫాల్స్. సో ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ఆప్షన్‌లో సో ట్రూ అనే దగ్గర నేను ఐ విల్ యూజ్ ది కాపీ డేటా యాక్టివిటీ. సో దిస్ ఎంటైర్ విల్ గివ్స్ మీ ది కంప్లీషన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఏడిఎఫ్‌లోకి వెళ్తా. సో ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ ఎంబీ. సో వాట్ ఎవర్ ఇక్కడ ఏదైతే నేను అల్గారిథంని ఫార్మ్ చేసుకున్నానో వర్క్ ఫ్లో అనేది సో యాజ్ ఇట్ ఈస్ ఐ విల్ గో హియర్ లైక్ ఎక్కడ ఏది కాన్ఫిగర్ చేయాలి అన్న క్లారిటీ నా బిఫోర్ ఐ హ్యావ్ కాబట్టి సో ఇట్ విల్ మేక్ మై వర్క్ ఈజియర్. సో దిస్ ఈస్ ఐ జస్ట్ వాంట్ టు share with you and I will just cover one more scenario. So just like first the very simple scenario on top of that here like file size based cheskuni if condition add ayindi. So on top of that inkoka requirement entante like how to load the last modified date from input to output folder. సో జస్ట్ లైక్ మనకి రేపొద్దున వన్స్ వి గెట్ ఇంటు ఏ జాబ్ మనకి టీమ్ లీడ్స్ ఉండొచ్చు, సీనియర్స్ ఉండొచ్చు, సూపర్వైజర్స్ ఉండొచ్చు. బట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ అవర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఇప్పుడు మనం ఎంతైతే మన టైంని యూటిలైజ్ చేసుకుంటామో రేపొద్దున మనం పెట్టిన ఎక్స్పీరియన్స్‌కి మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్‌కి దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వి ఫీల్. సో ఇదే రిక్వైర్మెంట్స్ రేపొద్దున మనకి దీస్ ఆర్ ఆల్ అ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ. సో సేమ్ రిక్వైర్మెంట్స్ మనం అక్కడ ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్‌తో మనం వెళ్తే గనక డెఫినెట్‌లీ మనం ఫియర్ అవ్వాల్సింది ఏం లేదనమాట. ఓకే. సంథింగ్ ఈస్ లైక్ వి ఆర్ డూయింగ్ ఇట్ అవర్ హోమ్ దట్ వి ఆర్ డూయింగ్ ఫ్రమ్ ఆఫీస్ ల్యాప్‌టాప్. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఇన్ ఇన్పుట్ ఫోల్డర్ అగైన్ ఐ హావ్ ద ఫైల్స్ బట్ అవుట్ ఆఫ్ దోస్ ఫైల్స్ ఏ ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ ఫైల్‌ని నేను అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి మూవ్ చేయాలి. So for example like here this is my latest modified date. Out of this if I sort it in descending order this will come as top. So this is my latest modified date. So when I run the pipeline it will needs to go through all my input folder files and based upon that condition check latest modified date ఆ పర్టికులర్ ఫైల్ మాత్రమే నాకు అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి మూవ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. సో యాజ్ ఎ డెవలపర్ నా అనాలిసిస్ ఏంటి? సో ఆబ్వియస్లీ here we are not doing any transformations. We are just extracting the file from source and loading it into destination. So definitely దానికి మళ్ళీ copy data activity is my basic activity. But copy data activity అనేది కండిషనల్ చెక్ అనేది దానికి ఉండదు. దానికి ఏదైతే మనం పాత్ ఇస్తామో ఆ పాత్‌లో ఉన్న ఫైల్‌ని తీసుకెళ్ళి డెస్టినేషన్‌లోకి లోడ్ చేస్తది. సో ఇట్ అలోన్ కెనాట్ అచీవ్ దిస్ వన్. సో దీనికి మళ్ళీ మనకి ఏం చేయాలి? ఆ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని స్కాన్ చేసి
ఆ ఫైల్ నేమ్ తో పాటు ఈసారి మనకి ఏంటి లాస్ట్ మోడిఫైడ్ డేట్ కూడా తీసుకురావాలి. ఓకే, సో సిమిలర్లీ ఇఫ్ యు సీ హియర్ ఆ ఫైల్ తో పాటు మనకి లాస్ట్ మోడిఫైడ్ డేట్ కూడా రావాలి. ఓకే, సో ఈ కాపీ డేటా యాక్టివిటీకి నేను ఇంకొక యాక్టివిటీని యాడ్ చేస్తాను. దట్ ఈస్ మై గెట్ మెటాడేటా యాక్టివిటీ. సో ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ అవుట్పుట్ కింద నాకు ఏం కావాలంటే ఐ నీడ్ ద ఫైల్ నేమ్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ డేట్. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ గెట్ మెటాడేటా అనేది ఏం చేస్తుంది, ఆ ఫోల్డర్లో ఏదైతే ఉన్నాయో అన్ని ఫైల్స్ని స్కాన్ చేసి అవుట్పుట్ని మనకి అరే ఫార్మాట్లో ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ April 2019 is my file name and this is my modified date, and again it will give me the next file name like June 2019 and this is my modified date, something like that. Array format lo is the get metadata. So obviously array format ni నేను డైరెక్ట్ గా నా కాపీ డేటాలో కన్జ్యూమ్ చేసుకోలేను, యూస్ చేసుకోలేను. సో అగైన్ దేర్ ఐ నీడ్ వన్ మోర్ యాక్టివిటీ which needs to break down the list of values into a individual value, for which I will use the for each. Okay, సో ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ నాకు ఇది ఒక వాల్యూని పాస్ చేస్తుంది. గెట్ మెటాడేటా నుంచి నా కాపీ డేటా యాక్టివిటీకి ఒక వాల్యూని పాస్ చేస్తుంది 2019 కామా ఫైల్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్ డేట్. సో ఇప్పుడు ఈ వాల్యూని డైరెక్ట్గా నేను కాపీ డేటాలోకి ఇచ్చేసినట్లయితే సో కాపీ డేటా యాక్టివిటీ ఏం చేస్తుంది, ఆ ఫైల్ని తీసుకెళ్ళి అవుట్పుట్లో పేస్ట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ నాట్ మై రిక్వైర్మెంట్, రైట్? సో హియర్ ఐ హ్యావ్ టోటల్ 5 ఫైల్స్ ఉన్నాయి నా ఇన్పుట్ ఫోల్డర్లో. సో ఏం చేయాలి, నా పైప్ లైన్ అనేది ఈచ్ ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ని స్టోర్ చేసుకుని ఇట్ షుడ్ కంపేర్ విత్ అదర్స్. అప్పుడే కదా లైక్ మనం ఏది లాస్ట్ మోడిఫైడ్ డేట్ అనేది వీ కెన్ ఏబుల్ టు వ్యాలిడేట్ ఇట్. సో దేర్ షుడ్ బి ఏ స్టోరింగ్ మెకానిజం. సో వచ్చిన వాల్యూస్ని టెంపరీగా స్టోర్ చేసుకుని ఆ వాల్యూస్ని మళ్ళీ మనం కండిషనల్ చెక్ చేయాలి కంపేర్ టు ద ప్రీవియస్ ఫైల్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ మనం ఒక స్టోరింగ్ మెకానిజం ని వాడాలి. సో అగైన్ మై డెవలపర్ బ్రెయిన్ షుడ్ కమ్ బ్యాక్ టు మై నాలెడ్జ్, నేను ఏం నేర్చుకున్నాను. సో ఇక్కడ ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం, వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో ఒక వాల్యూని మనం బేసికలీ పారామీటర్స్ అనేటివి ఏంటంటే వన్ టైం వాల్యూని పాస్ చేయడానికి పారామీటర్స్ని యూజ్ చేస్తాం. వేరియబుల్స్ అనే వాటిని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని స్టోర్ చేసుకుని దాన్ని లూప్ కుండా పాస్ చేసి మళ్ళీ అదే వాల్యూని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నప్పుడు వేరియబుల్స్ యూజ్ చేస్తాం. వన్ టైం వాల్యూ కింద మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు పారామీటర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని దాంట్లో స్టోర్ చేసుకొని అది కండిషనల్ చెక్ చేయాలి కాబట్టి ఐ నీడ్ టు క్రియేట్ ఏ పారామీటర్, I need to create a variable. So here again there is a need of creating a variable. So one for file name and another for capture the modified date. So one for file name, one for capturing the modified date. So ఇప్పుడు so modified date కి నేను default గా ఒక డేట్ ఇస్తా. Why? Because null value sometimes accept చేయొచ్చు, sometimes error రావచ్చు కాబట్టి. So I will give some very old date like 1995 04 something 19, some dummy value నేను స్టోర్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది లైక్ దిస్ ఈజ్ సమ్ డిఫాల్ట్ వాల్యూ, బట్ మనకు ఫర్ ఈచ్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ దీన్ని ఓవర్ రైట్ చేసే మెకానిజం మళ్ళీ మనం సెట్ చేస్తాం విత్ ఇన్ దిస్ పైప్ లైన్. సో దిస్ ఈజ్ మై ఫైల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఇన్సైడ్ ద ఫర్ ఈచ్ లూప్ నాకు ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ నుంచి వచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో నుంచి ఈ ఫర్ ఈచ్ అనేది ఒక వాల్యూని మనకి ఎట్ ఎ టైం పాస్ చేస్తుంది. సో ఇందులో మనకు మెయిన్ కంపారిజన్ ఏంటి, ఇక్కడ లాస్ట్ మోడిఫైడ్ డేట్. సో ఈ లాస్ట్ మోడిఫైడ్ డేట్ కి నేను ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేస్తాను డిఫాల్ట్ వాల్యూతో. సో ఆ డిఫాల్ట్ వాల్యూతో దీనికి కంపేర్ చేస్తాను. అండ్ ఇఫ్ ఈ వాల్యూ కన్నా ఈ ఇన్పుట్ వాల్యూ గ్రేటర్ దాన్ అయితే దెన్ ఈ
మోడిఫైడ్ డేట్ అనేది ఓవర్ రైట్ అయ్యి స్టోర్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ మెకానిజం ఉంటుంది ఈ పైప్ లైన్లో. సో ఐ విల్ క్రియేట్ 2 వేరియబుల్స్ విత్ నేమ్, ఫైల్ నేమ్ అండ్ మోడిఫైడ్ డేట్. సో మోడిఫైడ్ డేట్కి నేను ఒక బెంచ్ మార్క్ని సెట్ చేస్తాను. లైక్ ఇంతకు మించి ఓల్డర్ డేట్స్ ఇంకా ఉండవు మన ప్రాజెక్ట్లో అనుకుని ఒక బెంచ్ మార్క్ వాల్యూని సెట్ చేస్తాం. సో ఈ లూప్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఈచ్ లోపల మనకి గెట్ మెటా డేటా ద్వారా వచ్చిన మోడిఫైడ్ డేట్ మనం ఇక్కడ వేరియబుల్లో సెట్ చేసిన వాల్యూ కంపేర్ అవుతుంది. సో కంపేర్ అయ్యి నెక్స్ట్ యాక్షన్ ఏం జరగాలి, ఇఫ్ ఇన్ కేస్ ఈ వాల్యూ అనేది ఈ మోడిఫైడ్ డేట్ కన్నా చిన్నదైతే ఈ వేరియబుల్ మోడిఫైడ్ డేట్ అనేది దాంతో నాకు ఓవర్ రైట్ అయిపోవాలి. ఈ 2 మెకానిజమ్స్ జరగాలి నాకు. సో యాజ్ ఎ డెవలపర్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై నాలెడ్జ్. సో కంపారిజన్కి నేను ఏం వాడతాను, ఇఫ్ కండిషన్ వాడతాను. కండిషనల్ చెక్కి నేను ఏం వాడతాను, ఇఫ్ కండిషన్ వాడతాను. నెక్స్ట్ ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ ఓవర్ రైట్ అవ్వాలి అంటే, ఆన్ ద ఫ్లై ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ ఓవర్ రైట్ అవ్వాలంటే ఐ హ్యావ్ దిస్ సెట్ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ రన్ టైంలో మనకు ఓవర్ రైట్ స్టోర్ చేయాలంటే ఐ నీడ్ టు యూజ్ సెట్ వేరియబుల్. సో ఈ 2 యాక్టివిటీస్ని నేను ఇప్పుడు నా పైప్ లైన్లోకి తీసుకురావాలి. సో దిస్ ఈజ్ ఆల్ అనాలిసిస్ పార్ట్. నేను ఇంకా పైప్ లైన్లోకి వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అచీవ్ చేయాలనుకుంటే నాకు ఏమేమి కావాలి, అవి ఎక్కడ ఏది యూజ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇన్సైడ్ దిస్ ఫర్ ఈచ్ ఐ విల్ క్రియేట్ 2 parameters at pipeline level. I will create 2 parameters at pipeline level. So inside this for each again I will use this if condition. If condition యూస్ చేస్తాను. సో ఇఫ్ కండిషన్లో నేను ఏం చేస్తాను, ఈ ఫర్ ఈచ్ నుంచి లైక్ ఐ హ్యావ్ ది గ్రేటర్ అనే ఫంక్షన్ ఉంది నాకు ఇక్కడ. సో ఆ గ్రేటర్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేసి నేనేం చేస్తాను, ఇఫ్ కండిషన్లో అగైన్ లైక్ గ్రేటర్ లైక్ ఐ విల్ చెక్ దిస్ వాల్యూ. సో ఫర్ ఈచ్ నుంచి నాకు ఫర్ ఈచ్ లూప్ నుంచి నాకు వచ్చిన మోడిఫైడ్ డేట్ అండ్ ఈ వేరియబుల్ యొక్క డేట్ని నేను చెక్ చేస్తాను. వేరియబుల్ అండర్స్కోర్ మోడిఫైడ్ డేట్ ఇఫ్ కండిషన్లో. సో యాజ్ ఐ సెడ్ లైక్ ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా గ్రేటర్ అయితే ఈ కండిషన్ ఏం చేస్తుంది, నాకు ట్రూని ఇస్తుంది అవుట్పుట్ కింద. ఆబ్వియస్లీ అది కనుక నాట్ గ్రేటర్ దాన్ అయితే ఇట్ విల్ రిటర్న్ మీ ఫాల్స్. ఓకే. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇఫ్ దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ దెన్ ఈ వేరియబుల్ యొక్క వాల్యూ దీంతో అప్డేట్ అవ్వాలి. సో నేను ట్రూ కండిషన్లో ఏం పెడతానంటే అలా అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఐ నీడ్ టు యూజ్ ది సెట్ వేరియబుల్. సో ఇన్సైడ్ ద ట్రూ ఐ విల్ గివ్ ది సెట్ వేరియబుల్. I will use 2 set variables, one for the file name and another for the last modified date. Okay, 2 variables యొక్క values నేను అప్డేట్ చేయాలి కాబట్టి I will give the 2 variables and assign the values set variable. సో ఎప్పుడు ఇవి ఓవర్ రైట్ అవుతాయి, ఇఫ్ కండిషన్ నుంచి మనకు ట్రూ వచ్చినప్పుడు ఇవి ఓవర్ రైట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ వస్తే ఈ వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ఉండిపోతుంది. సో యాక్చువల్లీ ఈ పైప్ లైన్లో మనకి మెయిన్ మెకానిజం లైక్ హార్ట్ ఆఫ్ దిస్ పైప్ లైన్ అనేది ఈ ఇఫ్ కండిషన్లోనే ఉంటుంది అనమాట. సో జస్ట్ లైక్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ బెంచ్ మార్క్ హియర్, లైక్ వెరీ ఓల్డ్ డేట్ని నేను ఇక్కడ ఇస్తున్నాను, 1995 10/12 సంథింగ్. ఓకే, ఇంతకు మించి పాస్ట్ డేట్ ఉండదు అనుకున్న డేట్ని నా ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఇస్తున్నా. సో మనకు ఫస్ట్ ఈ వాల్యూ వచ్చి ఈ వాల్యూతో చెక్ చేస్తారు. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ వాల్యూతో గ్రేటర్గా ఉంది కాబట్టి దిస్ విల్ ఓవర్ రైట్ హియర్. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఓవర్ రైట్ అవుతుంది.
సో నెక్స్ట్ ఏమవుద్ది, ఈ 22/11 అనే దానికి ఇది కంపారిజన్ కింద వస్తుంది. ఓకే, సో ఆబ్వియస్లీ నవంబర్ కన్నా డిసెంబర్ లేటెస్ట్ కాబట్టి అగైన్ దిస్ విల్ గెట్ ఓవర్ రైట్ హియర్. సో నెక్స్ట్ నా ఫర్ ఈచ్ ఇన్పుట్ కింద ఈ ఫైల్ నేమ్ ఈ డేట్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లైక్ దిస్ ఈజ్ January 25 అనేది గ్రేటర్ కాబట్టి సో దిస్ విల్ ఓవర్ రైట్ ద వాల్యూ ఇన్సైడ్ ద వేరియబుల్ by using that set variable activity. సో అల్టిమేట్ గా దిస్ ఈజ్ మై లార్జెస్ట్ డేట్ కాబట్టి అలా ఆ వేరియబుల్ ఒక వాల్యూ ఓవర్ రైట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ హ్యావ్ వన్ మోర్ డేట్ హియర్ అనుకుందాం. సో ఐ హ్యావ్ వన్ మోర్ డేట్ హియర్ విచ్ ఈస్ 01/2025. ఓకే, సో ఇప్పుడు ఈ సినారియోలో ఏమవుద్ది, ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఈ ఫైల్ యొక్క లాస్ట్ మోడిఫైడ్ డేట్ కంపేర్ చేసినప్పుడు సో March 2025 ఈజ్ గ్రేటర్ దాన్ January 2025. సో ఇది కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయినప్పుడు మనం ఏం పెట్టట్లే అక్కడ, వీఆర్ జస్ట్ లీవింగ్ ఇట్ యాజ్ బ్లాంక్. హియర్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం పెట్టట్లేదు. సో ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ వాల్యూ ఓవర్ రైట్ అయ్యేటట్టు పెడుతున్నాం. సో ఫ్రమ్ దిస్ ఫర్ ఈచ్ లో ఇఫ్ కండిషన్ చెక్ ద్వారా ఏమవుతుందంటే ఇట్ విల్ గో త్రూ ఆల్ దీస్ లాస్ట్ మోడిఫైడ్ డేట్స్ అండ్ అన్నిటిలో కల్లా బిగ్గెస్ట్ లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ మోడిఫైడ్ డేట్ అండ్ ఆ ఫైల్ నేమ్ అట్ లాస్ట్ మనకి ఈ వేరియబుల్స్ లో స్టోర్ అవుతాయి. ఫైల్ నేమ్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ వేరియబుల్స్ లో మనకి స్టోర్ అవుతాయి. సో ఈ లూప్ అంతా అయిపోయి మనం ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వీ విల్ గివ్ దిస్ కాపీ డేటా యాక్టివిటీ. సో ఇదంతా ఒక లూప్. ఈ ఫర్ ఈచ్ లోపల ఉన్న ఇఫ్ కండిషన్, ఫైల్ నేమ్, ఇదంతా ఒక లూప్. సో అవుట్ ఆఫ్ దిస్ లూప్ అట్ లాస్ట్ మనకి ఒక ఫైల్ నేమ్ ఒక డేట్ మాత్రమే వస్తుంది. వీ విల్ పాస్ దట్ ఫైల్ నేమ్ యాజ్ ఎ పారామీటర్ టు అవర్ డేటా సెట్ పాత్ హియర్. ఓకే, సో దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అండ్ దీన్ని బేస్ చేసుకుని నేను రిక్వైర్మెంట్ ఇస్తాను. లైక్ ఈ యాక్టివిటీస్ని ఇక్కడ పెట్టాలి, సో ఈ యాక్టివిటీకి ఇంత టైం అవుద్ది అని. సో లైక్ ఇఫ్ ఐ విల్ గో టు మై పైప్ లైన్. సో అక్కడ ఏదైతే నేను అనాలిసిస్ చేశానో అకార్డింగ్లీ ఫస్ట్ ఐ విల్ గో విత్ మై గెట్ మెటా డేటా అండ్ ఆ వచ్చిన అరే ఆఫ్ ఐటమ్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఐ విల్ యూస్ మై ఫర్ ఈచ్ అండ్ దాని లోపల ఇఫ్ కండిషన్ పెట్టి సో అవుట్ ఆఫ్ దిస్ దెన్ ఐ విల్ యూస్ మై కాపీ డేటా యాక్టివిటీ. So at last I will get one single file name. So this is what I used to say. Like in general గా ట్యూటర్ చెప్పిన దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ రేపొద్దున్న సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ రిక్వైర్మెంట్ ట్యూటర్ చెప్పిందే లైక్ ఇఫ్ యూ ట్రై ఆన్ యువర్ ఓన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ డౌట్స్ అండ్ యూ విల్ గెట్ క్వశ్చన్స్. అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి రికార్డింగ్ని చూస్తే కనుక దెన్ అది ఎప్పుడు మీ బ్రెయిన్ అలా స్ట్రాంగ్గా ఫీడ్ అయిపోయి ఉంటుంది. అంతేగాని సింపుల్గా ట్యూటర్ చెప్పిన దాన్ని మనం సెషన్ మన ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఆ కైండ్ ఆఫ్ బై హార్టింగ్ మెథడ్గా ఉంటుంది. కానీ ఈ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. లైక్ ఇట్ విల్ ఇంప్రూవ్ బట్ ఇట్ విల్ టేక్ టైం. సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల ఏంటంటే మనం day 1 day 2 నుంచే వీ కెన్ ఫోకస్ మోర్ ఆన్ దట్. So this is what I want to share. Like there are some other scenarios as well, like load the same file format to those specific folders and trigger a mail. So ఏదైనా కూడా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం చేసే గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ క్లియర్లీ. ఆ రిక్వైర్మెంట్ని మనం థియరిటికల్గా బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఆ రిక్వైర్మెంట్ దగ్గర ఏ యాక్టివిటీ ఎక్కడ యూజ్ చేయాలి, అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది తెలిస్తే దట్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ ఆర్ అది లెర్న్ అండ్ ప్లే మోడ్లో ఉంటుంది. లెర్న్ అండ్ స్ట్రగుల్ వేరు, లెర్న్ అండ్ ప్లే వేరు. సింప్లీ టు సే ఆడుతూ పాడుతూ చదవడం వేరు, ఏం చేయాలో అర్థం కాక బ్రెయిన్ని హీట్ చేసుకోవడం వేరు. సో దట్ ఈస్ ది యాక్చువల్ మోట్ ఆఫ్ దిస్ సెషన్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి లైక్ ఏ లెర్న్ అండ్ ప్లే, ఆడుతూ పాడుతూ నేర్చుకునేటట్టు ఉండాలి. సో ఫర్ దట్ we extend our efforts, whatever we can put from our end to make you feel like that. Only thing is you need to come up, whatever you have questions you can raise them
లైక్ గ్రూప్‌లో ఏదన్నా పోల్స్ పెట్టినప్పుడు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్‌లీ ఐ వాంట్ టు సే వన్స్ అగైన్ లైక్ మా సైడ్ నుంచి మేము మీకు ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికైనా రెడీగా ఉన్నాం. బట్ మీ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ వచ్చినప్పుడు that will be benefit for you and us as well. So here I am stopping the session.